ఈ రోజున ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పూర్తి వికలాంగురాలైన కిలాని పద్మావతి అనే మహిళకి వాళ్ళ కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేసారంటే, నిన్న జరిగిన ప్రజా దర్బార్లో ఆ పిల్ల తల్లి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్న దానిలో గత ప్రభుత్వంలో వచ్చే పెన్షన్ ని ఏదో కారణాలు చూపి తీసేసిన సందర్భంలో మీరు గత 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోతా ఉన్నాం. పిల్ల 100% వికలాంగురాలు, ఆవిడికి సహాయం చేయండి అని చెప్తే మరి కలెక్టర్ గారు నేను ఆ ప్రజా దర్బార్లో ఉండి సమాలోచన చేసి గతంలో జరిగిన తప్పుని ఆ ప్రభుత్వం చేసిన తప్పుని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన పీడీ గారితోనూ ఇతర అధికారులతోనూ మాట్లాడి ఆవిడ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకుని తక్షణమే రాత్రి 12 గంటలకి ఆ లోన్ శాంక్షన్ అయ్యి ఉదయాన్నే ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, ప్రజా దర్బార్ యొక్క ఉపయోగాలు ఏముండే అని చెప్పడానికి ఈ విషయాన్ని కూడా చెబుతాను. నిన్న జిల్లా అధికారులందరూ ఇచ్చేసి ఆ ప్రజా దర్బార్లో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసినప్పుడు 4 రోజులు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ నెలలో 4 శుక్రవారాలు చేయడం జరిగింది. దాంట్లో చాలా ఇప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న అనేకమైన సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కూడా జరిగింది. సూపర్ స్ట్రక్చర్ అని చెప్పి మన నియోజకవర్గంలో కొన్ని వందల మంది వాళ్ళకి అన్నీ ఉన్నా, రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఇంటి నెంబర్ కానీ లేకపోతే ప్లాన్ అప్రూవల్ కానీ రాని పరిస్థితిలో దాన్ని ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్న అనేక మందికి పట్టాలు లేని సందర్భంలో వాళ్ళందరూ కూడా పట్టాల కోసం వెరిఫికేషన్ అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు పరిష్కారమైన దర్బారు ఈ రోజున పెన్షన్లు ఇచ్చే రోజున మళ్ళీ ఆ తల్లికి 100% వికలాంగురాల తల్లికి వాళ్ళ పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా మంది ఇక్కడ పెన్షన్ కోరుకునే వాళ్ళు, రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీలైన తొందరలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు మలచడానికి పట్టిన ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలా వరకు రాష్ట్రం ఒక గాడిలో పెట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరింత అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా అభివృద్ధిని కూడా 2 కళ్ళు లేక సంక్షేమ అభివృద్ధిని 2 కళ్ళకి తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఇవన్నీ కలగలిపి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే సహకారం వీటన్నిటితో సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని కూడా సాధించగలుగుతామనే నమ్మకం వచ్చింది. రాను రోజుల్లో మరిన్ని మంచి రోజులు వస్తాయని ప్రగాఢంగా నమ్ముతూ మరి అందరికీ, ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందాలనే దృఢ నిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను.